యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము అనగా నోటితో వాక్యమును పలుకు కాలం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు మనం ఇది ప్రాక్టీస్ చేసుకుందామండి. నేను మొన్న రాత్రి దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నానన్నమాట. మధ్యాహ్నం కానీ ఇప్పుడు వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటానండి. నాకు రెస్ట్ అంటే దేవుని యొక్క వాక్యం వింటాను. నన్ను నేను బలపరుచుకోవాలి, నాకు కూడా కరెక్షన్ కావాలి కదా. అలాగే రాత్రి కూడా పడుకునేటప్పుడు పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కొన్నిసార్లు భాషల్లో ప్రార్థన చేస్తాను అన్నమాట. అప్పుడు ఒక బ్రదర్ వాక్యం చెప్తుంటే వింటున్నాను. ఆ వాక్యంలో ఒక్క మాట ఏం చెప్పారంటే, డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. అంటే ఈ ధర్మశాస్త్రము నీ నోటి నుంచి తొలగిపోనీయకు అనే మాట అండి. ఆయన మాట్లాడుతున్నారు, కానీ ఇదొక్క మాట దేవుడు నాతో మాట్లాడారనమాట. అమ్మ, ఈ తపస్కాలంలో వాళ్ళకి ఒకటి ప్రాక్టీస్ చేసుకోవాలని తపస్కాలం అంటే ఏంటంటే ప్రాక్టీస్ చేయడం అండి. అంటే ట్రైనింగ్, తర్ఫీద్ అనమాట. ఇప్పుడు నేను బయాలజీ టీచర్గా పనిచేశాను కదా, దానికి ముందు ఒక 1 year ట్రైనింగ్ అనమాట, బిఏ ట్రైనింగ్. ఆ బిఎడ్ ట్రైనింగ్లో మాకు 40 lessons ఉంటాయండి. 40 రోజులు ఒక స్కూల్కి వెళ్ళి లెసన్ చెప్పాలి, ఇంగ్లీష్ బయాలజీ అనమాట. అప్పుడు ఏంటంటే ట్రైనింగ్లో మా ఇన్స్పెక్టర్ మాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, ఇదిగో ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. అలాగే 40 days అండి, ప్రతిరోజు ఒక మిస్టేక్. నేను రాత్రంతా కూర్చొని చార్ట్ డ్రా చేసి ప్రిపేర్ అయ్యి చెప్తే ఇది చార్ట్ సరిగ్గా లేదు, లేకపోతే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ పెద్దగా ఉంది, బ్లాక్ బోర్డ్ వర్క్ సరిగ్గా లేదు, అలా ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ప్రతిరోజు. ఇంకా రేపటి దినాన మా మేడం నన్ను మెచ్చుకోవాలి అని డయాగ్రామ్ సరిగ్గా వేసి, హెడ్డింగ్, లేబులింగ్, మరి బీబీ వర్క్ సరిగ్గా ఉండి ఏదో ఒకటి అనమాట. పిల్లల్ని అందరికీ క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఒకవైపే చెప్పావు, ఆ తర్వాత లేకపోతే రీక్యాప్చులేషన్ చివరిలో మళ్ళీ చెప్పలేదు. అలా ఇంకా మేడం నన్ను ఎప్పుడు మెచ్చుకుంటారు అనుకునేదాన్ని. కానీ 40th day అండి, చివరి రోజు చెప్పారు, అమ్మా యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు 40 దినాలు ఇప్పుడు బెస్ట్గా అయిపోయినావని. ఒక్క మాట లాస్ట్ డే చెప్పారండి, అప్పటి వరకు చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ డే నేను ఇది బాగుందంటే నేను అలాగే ఉండేదాన్నండి. కానీ ప్రతి చిన్నది కూడా ఎక్స్రే ఐస్ తోటి ఆమె చిన్నవి కూడా పాయింట్అవుట్ చేస్తుంటే ఒక్కొక్కటి నేను ఇంప్రూవ్ చేసుకోగలిగాను. అలాగే మనం కూడా అన్నమాట, దేవుని యొక్క క్రమశిక్షణ మనల్ని యేసు ప్రభులాగా మారుస్తుందండి. ఇప్పుడు వజ్రాలు చూడండి, ఈ వజ్రము బొగ్గు ఒకటేనండి, కెమికల్ చూస్తే కార్బన్ అన్నమాట. కానీ అదేమో బొగ్గు, కానీ ఇది డైమండ్ ఎట్లా అయిందంటే దాని మీద చాలా ప్రెషర్ పెడతారంట, అన్ని వైపులా చెక్కుతూ ఉంటారనమాట. ఎక్కడెక్కడ నాలుకను చెక్కి, ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మదేవుడు కన్నులు చెక్కి, చెవులు చెక్కి అలా మనల్ని బెస్ట్గా తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేసుకోవాలంటే, ఈరోజు నేను చెప్పేది నాతో దేవుడు చెప్పిందనమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళ నాలుక నుంచి పక్కకి పోనీయద్దు అని చెప్పమన్నారు. అంటే నోటితో ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్తూ ఉండాలన్నమాట. రోమా 10:10 మీరు చదివితే అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడండి, మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని దాన్ని పొందుతాడు. మీరు ఇవన్నీ రాసుకోవాలి తప్పకుండా. మీరు నా వాక్యం వినడానికి కూర్చున్నప్పుడు బైబిల్ ప్రక్కన పెట్టుకోండి, నోట్స్ ప్రక్కన పెట్టుకొని ఈరోజు నోటితో దేవుని వాక్యం పలికే రోజు కదా. సో రోమా 10:10 రాసి ఒక 3 lines విడిచిపెట్టండి. నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు యెహోషువ 1:8 అన్నమాట.
అక్కడ దేవుడు యెహోషువతో చెప్తున్నారండి. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్లేషన్లో కూడా క్లియర్గా లేదు. ఇంకొక ట్రాన్స్లేషన్, ఆ బైబిల్ కూడా పెట్టుకున్నాను. 2 బైబిల్సేనండి, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్, క్యాథలిక్ అండ్ ప్రాటెస్టెంట్. అక్కడ కూడా క్లియర్గా లేదనమాట. కనుక నేనే ట్రాన్స్లేషన్ చేసుకున్నాను. సో ఇంగ్లీష్ చదువుతాను, తర్వాత తెలుగు చదువుతాను. ఎందుకంటే ఇంగ్లీష్ మన పిల్లలకి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. సో అందరికీ యూత్కి చెప్తున్నాను, మీరు జయం సాధించాలి మీ చదువులో కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభులాగా పరిశుద్ధంగా జీవించాలి అంటే మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలండి. యవ్వనస్తులకు చెప్తున్నాను. 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు, యవ్వనస్తుడు ఎలా పరిశుద్ధంగా జీవించగలడు? దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొనుట వల్ల. యోసేపే దానికి ఉదాహరణ అండి. ఆదికాండంలో దేవుని యొక్క వాక్యం ఆయన హృదయంలో ఉంది కనుక పోతిఫర్ భార్య శోధించినప్పుడు ఆయన శోధనకి లొంగలేదండి. కనుక దేవుడు అతన్ని గవర్నర్ని చేస్తారు, ఉన్నత స్థానంలో ఉంచుతారనమాట. కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే మీ సొంత శక్తితో ఏం చేయలేరండి. నేను కూడా మన లోపల యేసుప్రభు జీవించాలి. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. యేసుప్రభు అంటే వాక్యం అన్నమాట. కొలోసి 1:27లో పౌలు చెప్తాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో ఉన్నాడు. మీరు నోటితో ఎప్పుడు మీరు చెప్పుకోవాలన్నమాట ఈ 4 మాటలు. నేను మా హస్బెండ్ కూడా చెప్పుకుంటుంటాం, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నా చుట్టూ ఉన్నారు, క్రీస్తు నా పైన ఉన్నారు, క్రీస్తు నా క్రింద ఉన్నారు. సెయింట్ ప్యాట్రిక్ గారు ఇలా చెప్పుకునేవాళ్ళు అంటండి. ఆయన గురించి మీరు చదవాలి. 4th సెంచరీలో స్కాట్లాండ్లో ఆయన జీవించారనమాట. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదివి దాన్ని ధ్యానిస్తూ ఎప్పుడు ఇంకా చదివిన తర్వాత ఏం చేయాలంటే మనం ధ్యానించాలండి. ఏంటి దీని అర్థం? మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. నాతో దేవుడు మాట్లాడే 3 మాటలండి ఎక్కువగా. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. లేవియకాండం 19:2 లేదా 1 పేతురు 1:15. మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి. లూకా 6:36 యేసు ప్రభు చెప్పిన మాట. కనికరాన్ని కలిగి ఉండాలండి క్రైస్తవులు. ఆ తర్వాత మీ తండ్రి వలె మీరు పరిపూర్ణులై ఉండండి, పరిపూర్ణులగుదురుగాక. అది ఆశీర్వాదం యేసు ప్రభు ఇస్తున్నారు. మత్తయి 5:48లో అండి. బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. ఫస్ట్ది ఏంటి? బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ. బీ మర్సిఫుల్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ మర్సిఫుల్. ఈ 3 నా చుట్టూ అన్నమాట. సో మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. అది ధ్యానిస్తున్నప్పుడు అంటే ఏంటి అని అంటే, నీ లోపల నీ దేవుడు యేసుప్రభు ఉన్నారు కదా, నీ కళ్ళ ద్వారా చూస్తారు. అయితే హబక్కూకు 1:11 ఏముంటుందంటే, పవిత్రమైన నీ కన్నులు ఓ దేవా పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధమైన నీవు చెడ్డను చూడజాలం, నీ కన్నులు చెడ్డను చూడజాలం. అంటే అమ్మా నీలో యేసుప్రభు ఉన్నారు, ఆయన నీ కన్నుల ద్వారా చూస్తారు. అపవిత్రమైనది ఆయన చూడలేరు కనుక నువ్వు చూడకూడదు. ఆయన నీ నాలుక ద్వారా మాట్లాడుతున్నారు కనుక నీవు అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. నీ చెవుల ద్వారా నువ్వు ఆయన స్వరాన్ని వినాలి కదా. కనుక ఆయన స్వరాన్ని నువ్వు వినాలంటే ఈ లోకంలో ఎవరి స్వరాలు వినకూడదు. అందుకే మోషేని సినాయి పర్వతం మీదకి రమ్మన్నారు, అక్కడ మాట్లాడారు. అలాగే దివ్య రూపధారణ చూడండి. యేసు ప్రభు దివ్య రూపధారణ తాబోరు పర్వతం మీద, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కన్నులు తెరిచారు. యేసు ప్రభు దివ్య రూపాన్ని చూపించారు. పరలోక తండ్రి మేఘంలాగా కమ్ముకొని వాళ్ళతో మాట్లాడారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనని ఆలకించండి. అంటే నా కుమారుడు ఏం చెప్తే మీరు అది చేయండి. యేసుప్రభు యొక్క దివ్య రూప ధారణ వాళ్ళు చూశారంటే ఈ కన్నులతో కాదండి, ఆత్మ కన్నులు. పరిశుద్ధ ఆత్మ మనలో నివసించినప్పుడు
మనల్ని గర్భం ధరించి కంటాడు మన ఆత్మని. అప్పుడు ఆత్మ జన్మిస్తుందన్నమాట, మరల జన్మించుట. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన వాటిని చూస్తామన్నమాట. మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఒక్కొక్క లెవెల్కి తీసుకెళ్తాడండి. పర్వత అనుభవాలు, మోషే అనుభవం, అలాగే పేతురు, యోహాను, యాకోబుల అనుభవం, అలాగే ఏలియా కార్మేలు పర్వత అనుభవం, ఎలా సవాలు చేశాడు, అలాంటి అనుభవాలు మనం పొందాలన్నమాట. ఇప్పుడు ఈరోజు మనం ఏంటంటే దేవుని యొక్క మాటలు మన నోట్లో నుంచి తొలగిపోకూడదు అన్నమాట. ఎప్పటికీ కూడా దేవుని మాటలే. యెహోషువ 1:8 అండి. మొన్న రాత్రి అదే మాట ప్రభు నాకు చెప్పారు. అయితే 25 సంవత్సరాల క్రితం కూడా ఇదే చెప్పారు. ఇది నాకు బిజినెస్లో విక్టరీ కావాలి, నేను జయం సాధించాలి, ఎగ్జామ్లో జయం సాధించాలి, అన్నింటిలో జయం సాధించాలి అని అంటే ప్రభు చెప్పారు ఒకటే ఒక మార్గం. ఏంటి అనంటే ఏదో జాషువాకి ఏదైతే చెప్పాడో అదేనండి. ఈ మాటలు జాషువా పాటిస్తాడనమాట. కనుక ప్రతి చోట ఆయన యుద్ధంలో గెలుస్తారండి. ఎరికో తర్వాత హాయిలో ఒక్కసారి ఓడిపోతారు. ఎందుకంటే శపించబడిన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మన దగ్గర శపించబడినవి ఉండకూడదండి. శపించింది దేవుడు ఎవరినంటే సాతాన్ అన్నమాట. కనుక సాతాన్ దగ్గర, సాతాను యొక్క ఏంటి అనంటే అతని లక్షణాలు, సాతాన్ దగ్గర ఉండే ఆస్తి ఏంటంటే అబద్ధాలు అన్నమాట, దొంగతనాలు. ఆ తర్వాత ఏంటంటే పాపం ఎప్పుడు పాపమే, ఆయన పాపం చేపిస్తాడు. మరి పాపం అంటే ఏంటంటే 1 యోహాను 3:4 చట్ట ఉల్లంఘనమే పాపం. అంటే దేవుడు ఏ మాట చెప్పారో ఆ మాటకి వ్యతిరేకంగా జీవించడం. ఇదో మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి. అంటే కనికరం లేకపోతే అది పాపం అండి. ధనికుడు అందుకే నరకానికి వెళ్తాడు. ఆయన దొంగతనాలు, అబద్ధాలు చెప్పలేదు, కానీ ఇంట వాకిట ఉన్న లాజర్ పట్ల కొంచెం కనికరం చూపించలేదు. కనికరాన్ని మనం కలిగి ఉండాలి. ఇదో మీ దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. అంటే క్షమించకపోతే అది పాపం అన్నమాట. వాక్యంలో ఏది చెప్పబడిందో, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఆ బైబిల్ అంతా బోధించేది ఏంటంటే ఒకటే ఒక లా అండి. ఏంటంటే ప్రేమ చట్టం, ప్రేమించాలి. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ లైక్నెస్. గాడ్ ఈజ్ లవ్, సో వీఆర్ క్రియేటెడ్ టు లవ్. దేవుడు మనల్ని సృజించింది ప్రేమించడానికే. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా. ఇప్పుడు జాషువా 1:8 నేను చదువుతానండి, తెలుగులో ఇంగ్లీష్లో. మీరు టీవీలో చూడండి, చూసి రాసుకోనండి దయచేసి. తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అలా రాసుకోనండి. రాసుకొని మీరు దాన్ని నోటితో పలకాలన్నమాట. ఓకేనా? డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్, so that you may be careful to obey everything written in it. Then you will be prosperous and successful. తెలుగులో చదువుతా. పరిశుద్ధ గ్రంథ సారాంశం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ నోటి నుండి తొలగిపోనీయకుము. దివారాత్రము దానిని ధ్యానించుకొనుము. అప్పుడు నీవు దానిలో వ్రాయబడిన వానినన్నింటినీ పాటించునట్లు జాగ్రత్త పడెదవు. అప్పుడు నీవు అభివృద్ధి చెందుచు విజయమును సాధించెదవు. ఇది అండి. తర్వాత ఇంకొక 3 కూడా చెప్పాను కదా నేను. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులైండండి. 1 పేతురు 1:15 అన్నమాట. బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈస్ హోలీ. ఆ తర్వాత లూకా 6:36 అండి. లూక్ 6:36 బీ మర్సిఫుల్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ మర్సిఫుల్. మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి. మనందరి తండ్రి ఒక్కరేనండి, పరలోక తండ్రి అన్నమాట. మనందరికీ, భూమి మీద ఉన్న అందరికీ అండి, ఏ భేదము లేదు. ఆ తర్వాత మత్తయి 5:48 అండి. మాథ్యూ 5:48 బీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీ పరలోక తండ్రి వలె మీరు పరిపూర్ణులగుదురుగాక. పరిపూర్ణత అంటే ఏంటి? మత్తయి సువార్త 5:44 నుంచి చదివితే యేసు ప్రభు చెప్తున్నారు, ఇదిగో
మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి. కానీ మోషే ఏం చెప్తాడంటే పంటికి పన్ను కంటికి కన్ను అంట. అంటే ఎవరైనా కొట్టి కొట్లాటలో నీ పన్ను తీస్తే నువ్వు కూడా కొట్టి పన్ను తీయొచ్చు అని. అంటే ఒక్కటికి 2 తీసేవాళ్ళంట. ఒక్క కన్ను తీస్తే కొడితే 2 కన్నులు తీసేవాళ్ళంట. ఎంత క్రూరులు చూడండి. అందుకే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పాడు. విడాకుల విషయంలో కూడా చెప్తారు. అంత కఠినం, రాతి గుండెలు అనమాట. అందుకే మీరు ఒక కన్ను తీస్తే మీరు కూడా ఒక కన్ను తీయండి. అది కాదండి యేసు చట్టం అని చెప్తున్నారు. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించు వారి కొరకు ప్రార్థించండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మాత్రమే మీరు ప్రేమిస్తే అందులో మీ గొప్పతనం ఏముంది? క్రైస్తవులుగా అన్యులు కూడా అలాగే చేస్తారు. వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు. వాళ్ళు చీర పడితే నువ్వు పెడతావు, వాళ్ళు భోజనానికి పిలిస్తే నువ్వు పిలుస్తావు. అందులో గొప్పతనం ఏమీ లేదు, అందరూ అలాగే ఉంటారు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు నీతిమంతుల మీద మరి దుష్టుల మీద ఒకే విధంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఒకే విధంగా సూర్యుడు. అంటే ఆశీర్వాదాలు అందరికీ ఒకేలాగా వస్తున్నాయండి. దేవుని తీర్పు వచ్చే వరకు గోధుమలు మరి కలుపులు ప్రక్కన పెరుగుతుంటాయి. నీతిమంతులు దుష్టులు అలాగే ఉంటారు. దుష్టులే బాగా పైకి వస్తారు. ఎందుకంటే ఈ లోకంలో మరి సైతాను ఆ దుష్టులను అనమాట ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయి ఈ లోక సంబంధమైన. మనకు ఎక్కువ శ్రమలు అంటే ఎక్కువ శ్రమల ద్వారా మన యేసుక్రీస్తులాగా మనం తయారవుతామండి. అలా తయారు చేస్తారు మనల్ని. గెస్సెమనే అనేది ఒక మెషిన్ అనమాట. ఆ మెషిన్లో ఓలివ కాయలు వేస్తే ఓలివ ఆయిల్ వస్తుంది అనమాట. యేసు ప్రభుని సిలువ మీద అలా కొట్టినప్పుడు వచ్చిన రక్తం ద్వారా మనకి రక్షణ అన్నమాట. అయితే ఇప్పుడు ఒక్కటి చెప్తానండి, మొన్న కూడా చెప్పినట్లు గుర్తుంది. ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం అన్నమాట. అక్కడ దావీదుని మనం చూద్దామండి. నాకు చెప్పినట్లుగా కూడా గుర్తుంది. ఏంటంటే ఈ సౌలు దావీదుని చంపాలనుకుంటున్నప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి ప్రక్కన శత్రు దేశం ఫిలిస్తీ దేశానికి వెళ్తాడు. అక్కడ రాజుని శరణు వెడితే రాజు ఆయన ఉండడానికి సిక్లాగ్ పట్టణాన్ని ఇస్తాడనమాట. జిగ్లాగ్ అంటారు. ఆయనకి 600 మంది అనుచరులు ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ఆ పట్టణం ఇస్తాడు. ఇంకా దావీదు అక్కడ వెళ్ళి దోచుకొని రాజుకి అన్నీ దోపిడీ సొమ్మిస్తుంటే రాజు చాలా సంతోషంగా ఉంటాడు. అయితే ఒకసారి వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ రాజు వద్దని వెనక్కి పంపిస్తాడండి. అదంతా ఇప్పుడు చెప్పలేను. కానీ వచ్చే లోపల అమాలేకీలు వచ్చేసి వీళ్ళ భార్యల్ని పిల్లల్ని వాళ్ళ ఆస్తి అంతా తీసుకొని వెళ్తారు. అంటే గొర్రెలు మేకలు ఏమేమి ఉన్నాయో గేదెలు అంతా భార్య బిడ్డల్ని తీసుకొని వెళ్తారు. ఇంకా అంతేకాకుండా సిక్లాగ్ పట్టణాన్ని కాల్చి బూడిద చేస్తారండి. బూడిద అయిపోతుంది. ఇప్పుడు యుద్ధాల్లో చూడండి ఎట్లా యుక్రెయిన్ చూస్తే బూడిద అయిపోయింది కదా, అలాగనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏడుస్తారంట. ఓ అంత బూడిదైపోయింది, ఆస్తి పోయింది, కానీ పోతే పోని మా భార్యలు మా పిల్లలు భార్యలు అని దావీదుకి తోడుగా ఉన్న 600 మంది ఏడ్చి చివరికి దావీదు మీద వాళ్ళు రాళ్ళు రువ్వుతారనమాట. ఈయన చంపాలి అని, నీతో వచ్చినందుకు మాకు ఇదా అని. చూడండి, ఆయనతో ఉన్నవాళ్ళు ఇన్ని రోజులు బాగున్నారు, దావీదు వల్ల ఆశీర్వాదాలు పొందుతున్నారనమాట. ఆయన యుద్ధానికి పోయి ఆయన జయించి వచ్చినప్పుడు ఆ కొల్ల సొమ్ము తింటూ బాగున్నారు. కానీ ఇప్పుడు కష్టం వచ్చేసరికి ఆయనతో ఉన్నవాళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకం అయిపోయారు. తెలుసా మీరు ఎవరిని నమ్ముకొని, నా భర్త లేకపోతే నా అన్న, నా అక్క, చెల్లి, నా ఫ్రెండు అని ఎవరిని నమ్ముకుంటారో ఒకరోజు వాళ్ళే మీకు బద్ధ శత్రువులు అయిపోతారు. మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఎదురు తిరుగుతారు. అప్పుడు దావీదుకి ఎవరున్నారు దిక్కు? దేవుని వైపు తిరుగుతాడండి. తిరిగి తనను తాను దేవునిలో ఆయన బలపరుచుకుంటాడనమాట. నే దాగు చోటు నువ్వే ప్రభువా, నా కోట నా కొండ నువ్వే నాయనా, నన్ను ఆపదల నుంచి కాపాడే దేవుడు నువ్వే. 18వ కీర్తన 32వ కీర్తన దాగుకునే చోటు అనమాట నువ్వే. నా కోట నా కొండ నా ఆశ్రయ దుర్గం నా రక్షణ స్థానం ప్రభాను, నన్ను ఆపదల నుంచి కాపాడే దేవుడు. దేవునిలో తనను తాను బలపరుచుకుంటాడండి. నేను మీకు చెప్తున్నాను, మీరు ఎవరి వైపు చూడకండి, మీ పిల్లల వైపు అసలే చూడకండి. నిన్న కూడా ఒక తండ్రి ఏడుస్తున్నాడు, ఇట్లా పొడుస్తున్నాడు నా కొడుకు మాటలతో, అక్క అని ఏడుస్తున్నాడు అనమాట. తల్లులు ఏడుస్తున్నారు, నాకు ఎక్కువ తల్లులే ఫోన్ చేస్తారు. కనుక మీరు దేవునిలో మిమ్మల్ని బలపరచుకోండి.
ఆ తర్వాత దావీదు యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? తన దగ్గర యాజకుడు ఉంటాడండి, అబ్యాతారు. అబ్యాతారుని అడుగుతాడు దేవుని చిత్తం తెలుసుకొని, నేను వెళ్ళి అమాలేకీల మీద దాడి చేయొచ్చా అని. అప్పుడు దేవుడు మాట్లాడతారనమాట, వెళ్ళు అమాలేకీల మీద దాడి చేయి, మళ్ళీ మీరందరూ ఏది పోగొట్టుకున్నారో అవన్నీ మళ్ళీ నువ్వు తిరిగి పొందుతావని. అప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ తింటూ తాగుతూ ఉంటారనమాట. అమ్మాలేకి వీళ్ళ దోచుకున్నారు కదా, ఆ డబ్బుతో తిని తాగి తందనాలాడుతున్నారు. ఇంకా తిని తాగిన వాళ్ళు ఎంత ఈజీగా వాళ్ళని కొట్టేసి వచ్చండి, వాళ్ళందరినీ ఓడించి అంతా తెచ్చేసుకుంటాడు. వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళ ఆస్తులు అంతా తెచ్చుకుంటాడనమాట. ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నా అంటే, ఆ అబ్యాతారు యాజకుడు వాళ్ళు ఉరీం తుమ్మీం అని ఒక 2 పరికరాలు ఉంటాయండి. ఆ వాటి ద్వారా దేవుని చిత్తం తెలుసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ పరికరం బైబిల్ గ్రంథమే. మీకు ఏది కావాలన్నా నేను చెప్తున్నాను, మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రభువా నేనేం చేయాలి అని అడగండి. ఒక తల్లి, మా పాపకి పెళ్ళి కావట్లేదు అంటే, ఒక సంబంధం వచ్చింది నాతో చెప్పండి అంటే, నేను అన్నాను నువ్వే చదువుకోమ్మా, బైబిల్ తీసి అబ్బాయి, నా అమ్మాయికి మీరు నిర్ణయించిన అబ్బాయా అని తీసి ఒక 10 మాటలు రాసుకో. మీరు బిజినెస్ అప్పుడు నేను చేయొచ్చా, బైబిల్ తీయండి, మీ సొంత తెలివి మీద ఆధారపడొద్దండి. సామెతలు 3:5 కూడా. మీరు అన్ని విషయాల్లో బైబిల్ తీసి చదువుకోనండి, ప్రభు మీతో మాట్లాడతారనమాట. ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఎందుకు అని మా హస్బెండ్ కూడా అడిగారు, ఏంటి ఇలా ఆరెంజ్ జ్యూస్ తీసుకెళ్తున్నావు అని అడిగారు అనమాట. ఏం చేస్తావని, చూపిస్తావు అంటే, కాదు నేను తాగుతానని చెప్పాను. ఇప్పుడు నేను తాగుతాను, మీరు చూడండి. ఎందుకు నేను తాగానంటే, చాలామంది ఏం చెప్తారంటే, మేము దివ్యవాణి చూస్తున్నామండి, చాలాసేపు దినమంతా చూస్తామని. కానీ నేను చెప్పేది ఏంటంటే, దివ్యవాణి చూడడం అంటే, ఇప్పుడు నేను నాకు ఆకలి వేసింది, నేను జ్యూస్ తాగుతున్నాను. నేను తాగితే మీ యొక్క ఆకలి తీరుతుందా? లేదు కదా. కనుక మీరు వాక్యం విన్నారు. వాక్యం వినడం ఏంటి? అది నా అనుభవం అన్నమాట. నేను వాక్యాలు నోటితో చెప్పుకొని అలా దేవుని శక్తిని పొందుతున్నాను అన్నమాట. ముందు నోటితో పలుకుతాను, ఆ తర్వాత ధ్యానిస్తాను, తర్వాత పాటిస్తాను అన్నమాట. అందువల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఆనందంగా సంతోషంగా ఉన్నాను. ఇలా చెప్తే మా హస్బెండ్ నవ్వుతూ ఉన్నారనమాట. ఓ అలా చెప్పబోతున్నావా? ఎందుకంటే దివ్యవాణిలో మాస్ చూసాం కదా, చూశారు. తర్వాత ఏం చేయాలి? ఆ వాక్యం మీరేం చేయాలి? చదవాలన్నమాట. ఇప్పుడు నేను తాగితే మీ యొక్క దాహం తీరదు కదండి. కనుక మీరు టీవీలో వాక్యం వింటున్నారు, మాస్ చూస్తున్నారు, బాగుంది. మీ దాహం తీరాలంటే మీరు ఈ వాక్యాన్ని చదవండి, చదివి ధ్యానించండి, తర్వాత హృదయంలో దాచుకొని పాటించండి. అప్పుడే మీరు జ్యూస్ తాగినట్లు అన్నమాట. అర్థమవుతుంది కదా. అలా చెప్తే మా హస్బెండ్ అవుతున్నారు, ఓ ఏంటి ఇంకా ఇవన్నీ బయాలజీ టీచర్గా చెప్తున్నావని. ఈ 40 days ఏంటంటే వాక్యాన్ని మనం నోటితో ఎప్పుడు పలుకుతూ ఉండాలండి, చదువుతూ ఉండండి. అన్ని గ్రంథాలు చదవండి, ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు. చెప్పానా, డెబోరా తేనెటీగా ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క పూల తోట, మల్లె పూల తోట, ఆ తేనెని సేకరించుకున్నట్లుగా సేకరించాలి. ధాన్యం ఎలా యోసేపు సేకరించాడో వాక్యాన్ని సేకరించాలన్నమాట. నోటితో చెప్పుకోవాలి. నేను చెప్తున్నాను, నేను ఇట్లా ఉన్నానంటే వాక్యం చెప్పుకుంటానండి. రాత్రి కూడా వాక్యం చెప్తూ ఉంటాను. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, చెప్తూ ఉంటాను, మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు, మీరు యావే నామంను వ్యర్థంగా పలకరాదు, మీరు విశ్రాంతి దినాన్ని పాటించాలి, పరిశుద్ధపరచాలి, మీ ప్రయాణాలు ముచ్చట్లు చెప్పుకుంటే చేయకూడదు, మీరు తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీరు చిరకాలం జీవిస్తారు. తర్వాత మీరు హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, కూట సాక్ష్యం, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇలా నోటితో చెప్పుకోవడం అన్నమాట. ఆ తర్వాత ఇంకా అష్టభాగ్యాలు మత్తయి సువార్త మరి 5వ అధ్యాయంలో ఉన్నాయి కదండి. ప్రొద్దున మేము 5 చదువుకున్నాం అన్నమాట.
ఎప్పుడైనా నాకు రాత్రి కూడా దయ్యాలు వచ్చాయనుకోండి, అలా కూర్చుంటే కొన్నిసార్లు దగ్గర తెలిసిపోతుంది అనమాట. వెంటనే లేచి కూర్చొని వాక్యం చెప్తాను. ఇప్పుడు అష్టభాగ్యాలు అనుకోండి, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు, దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడుదురు, ధర్మార్థం హింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది. నువ్వు భూమికి ఉప్పుగా ఉన్నావు, లోకానికి వెలుగుగా ఉన్నావు. అలా ఎన్ని అధ్యాయాలు అలా నోటితో చెప్పుకుంటూ ఉంటానండి. మీకు ప్రాక్టీస్ నేర్పించాలని నేను చెప్తున్నాను, టీచర్ కదా. అయితే ఇలా మన ఆత్మకి ఆహారాన్ని, తేనెని సేకరించుకునే ఈ సమయంలో ఈ కడుపుకి కొంచెం తక్కువ తినండి. ఇదో మజ్జిగ తాగొచ్చు, మరి నిమ్మకాయ రసం తాగొచ్చు, లేదా టొమాటోస్ తినొచ్చు. ఇది ఆరెంజ్ జ్యూస్, మీకు అదో జామకాయలు ఉంటే జామకాయలు, తర్వాత మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదండి. తక్కువ కొబ్బరి నీళ్ళు, రాగి జావ, అంబలి అంటారు కదా, నేను అలాగే తీసుకుంటా. దానిమ్మ జ్యూసు, లేకపోతే ప్రొద్దున ఇది తీసుకున్నాను, ఏంటివి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇదన్నీ కలిపి ఒక జ్యూస్ అన్నమాట. ఇప్పుడు మధ్యాహ్నం వెళ్తే దానిమ్మ జ్యూసు ఇవి తింటానండి, ఇలాగే తినేస్తా. మా స్కూల్లో పిల్లలు కూడా అలాగే చెప్తాను, మీరు చదువుకునేటప్పుడు నాన్న ఇవి తింటూ ఉండండి, ఎందుకంటే మీకు మన శరీరంలో 7 భాగాలు నీళ్ళండి, లోపలన్నీ సరిగ్గా జీర్ణం సరిగ్గా కావాలి, ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నమాట, నీళ్ళు కావాలన్నమాట. కనుక ఒక 3 లీటర్లు నీళ్ళు తాగండి, ఉదయం 1 లీటర్ అన్నమాట. ఈ శరీరానికి నీళ్లు మంచిది, ఈ ఆత్మకి కూడా నీళ్ళే, దేవుని వాక్యం అన్నమాట. ఇది 2 నీళ్లు శుద్ధి చేస్తాయి కదా, అలా. సో ఇవన్నీ ఉడకబెట్టుకొని కూడా మీరు తినొచ్చు. స్వీట్ కార్న్, లేకపోతే ఇవి పెసర్లు, స్ప్రౌట్స్ వస్తాయి కదండి, మొలకలు, అలా మనం తీసుకోవచ్చు అన్నమాట. సింపుల్ ఫుడ్, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇంట్లో ఉంటుంది కదా, నిమ్మకాయ రసం, అలా. ఏం తినాలి అని మీరు దాని మీద చింతించకండి. ఎక్కువసేపు నోటితో ఒక్కరోజు ప్రాక్టీస్ చేయండి అమ్మా. అలా మీ వయసు ఎంత ఉందో అన్ని మాటలు వరుసగా చెప్పండి, దేవుని మాటలు. ఒక కీర్తనంతా చెప్పండి, 23వ కీర్తన, 128, అలా చెప్పండి. చూడండి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు హాస్పిటల్స్కి వెళ్ళడం చెప్పండి, జీససే డాక్టర్, ఇవే మందుల సీసా అన్నమాట, అన్ని టాబ్లెట్స్. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు నోటితో దేవుని యొక్క వాక్యాన్ని పలకండి, అది మీ నోట్లో నుంచి వెళ్ళిపోకూడదు. మనస్సుతో దాన్ని ధ్యానించండి, హృదయంలో దాన్ని దాచుకొనండి, అప్పుడు దాన్ని పాటించండి. మీకు ఎప్పుడు జయం కలుగుతుంది, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతారు. 3 యోహాను 2లో చెప్పినట్లుగా తండ్రి, నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగును గాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకంగా సుఖంగా ఆరోగ్యంగా ఉందుగాక అనే వాగ్దానాలు ప్రభా బిడ్డలకి నెరవేరును గాక. వాళ్ళ కన్నులు తెరవండి ప్రభా, ఆత్మ కన్నులు, బైబిల్ చదువుకునేటట్లు, పిల్లలతో బైబిల్ చదివించేటట్లుగా కృప దయచేయండి, పరిశుద్ధాత్మనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ నోటి నిండా దేవుని వాక్యమే ఉండును గాక, అది తేనెలాగా ప్రవహించు, మధురమైన తేనెలాగా. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.